ఇక్కడ మీరు చూస్తున్నది ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామం. ఈ గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలో 5 బోర్లను వేయించారు. అయితే ఈ చేతి పంపులు కేవలం సీజనల్ బోర్లుగా మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 6 మాసాలు మాత్రమే పనిచేసి ఆ తర్వాత వచ్చే వేసవి కాలంలో భూగర్భ జలాలు ఎండిపోయి చుక్క నీరు రావడం కష్టమవుతుంది. వేసవిలో మొరాయించిన చేతి పంపులు జులైలో మాత్రం వాటి నుంచి నీరు ఏకధాటిగా పైకి వస్తోంది. గత 6 నెలలుగా నీరు ఇలానే ఉబికి వస్తూ పాతాళ గంగను తలపిస్తుంది. ఇక చేతి పంపుల నుంచి వస్తున్న నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేగాక చేతి పంపు నుంచి మంచినీరు బదులు మురుగునీరు వస్తూ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా చెడు నీరు రోడ్డుపై చేరడంతో దోమలు విజృంభిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలో ఓ రైతు తన పంట పొలంలో బోరు వేస్తే మోటారు సాయం లేకుండా నీరు ఉబికి వస్తోంది. దీంతో సుమారు 3 ఎకరాల పంటకు ఉచితంగా నీరు అందుతుంది. ఈ సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా ఆ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న కడెం వాగు నీటితో గ్రామంలో భూగర్భ జలాలు వృద్ధి చెంది ఈ విధంగా జలధార పుట్టుకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా అధికారులు వెంటనే స్పందించి వస్తున్న మురికినీరు తొందరగా బాగు చేసి దోమల నిర్మూలన తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.